నీ కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. నీ జాలి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. బలమైన దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రములు. దేవా మా పక్షంలో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప చూపించండి. ప్రతిదినం నేను ప్రభువుకు నూతనమైన విధానంలో మాతో మాట్లాడుతూ బలపరుస్తూ వస్తున్న దేవానికి స్తోత్రం. ఈ సాయంకాలం కూడా నీ దాసుని మీరు నిలబెట్టుకుని అద్భుతంగా మీరు వాడుకుని మనం అడుగుచున్నాం. మా అందరితో కూడా మీరు మాట్లాడండి. అనేక మందిని నేను ప్రభా నీ పాదసన్నిధికి నడిపించండి అయ్యా. ఆసక్తిని దయచేయండి. రేపు నేను ప్రభు జరగబోయే 5 గంటల ప్రార్థనలు కూడా అయ్యా ఎంతో గంభీరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ బలమైన సన్నిధి ఇక్కడ ఉంచండి. అనేక మంది నేను ప్రభు నీ పాద సన్నిధికి పరిగెత్తుకుంటూ రావడానికి సహాయం దయచేయండి. అయ్యా నీకు వందనాలు తండ్రి. 5 గంటల సేపు దేవా నీ పాద సన్నిధిలో మేము గోజాటుకు, ప్రార్థించుటకు, నేను ఆరాధించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవానికి స్తోత్రం. నిశ్చయముగా మా మధ్యలో మీరు కదలమని అడుగుచున్నాము దేవా. ఈ సాయంకాలమును, ఈ సమయమును, ఈ కూడికను, పరిశుద్ధ శిలువ పండుగను నీ చేతులకు సమర్పిస్తున్నాం. మాకు అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మేము నిన్ను ఆరాధిస్తుండగా మా ద్వారా మీరు మహిమ పొందమని, నీ కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge and strength. Let every breath, all that I am, all that I am, never cease to worship you. Shout to the Lord, all the earth, let us sing. Power, power and majesty, praise to the King. Mountains bow down and the seas will roar at the sound of your name. I sing for joy at the work of your hand. Forever I love you, forever I stand. Nothing compares to the promise I have. Nothing compares to the promise I have. Nothing, Lord. Nothing compares to the promise I have in you. My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. My comfort, my shelter, tower of refuge.
హల్లెలూయా. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే అనే పాట పాడతామండి. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా మేపరి. నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా మేపరి. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, ఆశ్రయం నీవే, ఆదరణ నీవే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, ఆశ్రయం నీవే, ఆదరణ నీవే. భూమి మార్పు నొందినను, జలములు ఘోషించినను. భూమి మార్పు నొందినను, జలములు ఘోషించినను. పర్వతములు కదలినను, కలత చెందను. పర్వతములు కదలినను, కలత చెందను. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. మహోన్నతుడా, నీ చాటున, నీ నీడలో నివసించెదను. మహోన్నతుడా, నీ చాటున, నీ నీడలో నివసించెదను. వేటకాని ఉరి అయినా, నాశనకర తెగులైన, వేటకాని ఉరి అయినా, నాశనకర తెగులైన. విడిపించెదవు, నన్ను రక్షించెదవు. విడిపించెదవు, నన్ను రక్షించెదవు. నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా దాగు చోటు నీవే, ఆశ్రయ
ఆశ్రయదుర్గము నీవే. నేను దిగులు చెందను. నా నాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా నాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. నా యేసు రాజా, నా యేసు రాజా, నా కాపరి, పరి. నా యేసు రాజా, నా కాపరి, నా ఊపిరి, నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే. చివరిసారిగా నా దాగు చోటు నీవే, ఆశ్రయదుర్గము నీవే, ఆశ్రయదుర్గము నీవే. ఆమేన్. హల్లెలూయా. కోరుదును నేను నా యేసు పాదములు, నా యేసు పాదముల విశేషము వర్ణనాతీతం అనే పాట పాడతామండి. కోరుదును నేను నా యేసు పాదములు, కోరుదును నేను నా యేసు పాదములు, నా యేసు పాద విశేషము వర్ణనాతీతం. నా యేసు పాద విశేషము వర్ణనాతీతం. కోరుదును నేను నా యేసు పాదములు, కోరుదును నేను నా యేసు పాదములు.
పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు. నేలపైన నడచిన రీతిగా సంద్రముపై నడచెను, నేలపైన నడచిన రీతిగా సంద్రముపై నడచెను. శిష్య బృందము నేర్పరచెను, శిష్య బృందము నేర్పరచెను. నరికి వెళ్ళిన పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు. పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్, పర్వతారణ్యములలో ప్రార్థనలు సలుపన్. పరమోపదేశమును చేయన్, పరమోపదేశమును చేయన్. వెళ్ళిన రమ్య పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు. కలువరిగిరికి వెళ్ళిన పాదములు, సాతాను తలగును చితుక ద్రొక్కిన పాదములు. యానికి ఆరాధన. సిలువ మోయుచు కలువరిగిరికి వెళ్ళిన పాదములు, సిలువ మోయుచు కలువరిగిరికి వెళ్ళిన పాదములు. సాతాను తల చితుక ద్రొక్కెను, సాతాను తల చితుక ద్రొక్కెను. సిలువ పొందిన పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు కోరుదును నేను, నా యేసు పాదములు. నా యేసు పాద విశేషము వర్ణనాతీతం, నా యేసు పాద విశేషము
దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి, అయ్యా నీ పాదములే, అయ్యా నీకు స్తోత్రం, నీ పాదములే నేను కోరుతాను. ఆరాధన యేసునికి. అయ్యా నీకు వందనాలు, నీ మాట మాకు చాలు తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి వారు కూడా రెండు చేతులు ఆయన వైపు చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మరొకసారి స్వరమెత్తి ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. యేసయ్యా, యేసయ్యా, ఆరాధన నీకే. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామని. హల్లెలూయా. నీటిపైన నడిచిన దేవా, నాకు ముందు ఉన్న దేవానికి స్తోత్రం, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రం. ఓ జీసస్, 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 హల్లెలూయా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదము నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడు ఉండగా
గట్టిగా స్వరమైన దేవుని స్తుతిస్తా. ఆరాధన నీకే తండ్రి, నా జీవితమే నీకయ్యా. అయ్యా నా సమస్తము నీది తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవా ఈ సాయంకాలం నాతో మాట్లాడండి. అందరూ కూడా చెప్దాం, అయ్యా నువ్వు నాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి దేవా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. యేసునికి స్తోత్రం. మా మధ్యలో ఉన్న దేవానికి వందనాలు. సజీవుడానికి స్తోత్రం. మా మధ్యలో సంచరించుచున్నవాడానికి స్తోత్రం. మా ప్రార్థనకి జవాబు దయచేవాడానికి స్తోత్రం. హల్లెలూయా, నీకు వందనాలు. ఆరాధన మీకయ్యా. ఆరాధనకు యోగ్యుడమైన యేసయ్యానికి స్తోత్రం. అర్హుడైన దేవానికి స్తోత్రం. గనుడానికి స్తోత్రం. పూజ్యుడానికి స్తోత్రం. నేను స్తుతిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా. అని నామముల కన్నా పైనామం కలిగిన దేవానికే స్తోత్రం తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయంలో నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ కృప చేత దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావములు అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సహవాస సమయం దయచేసి ఒకరినొకరు కలుసుకునండి. తిరిగి మీ స్థలంలోకి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. చక్కగా ఒకరినొకరు కలుసుకొని నిన్నటి దినాలు అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ శిలువ పండుగల్లో మనం అందరం కూడా ఈ విధంగా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు దేవుని మందిరంలో వచ్చినటువంటి బిడ్డలను బట్టి ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించాలని నేను కోరుతున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము వాట్ విల్ కీప్ యూ అవే. ఏది మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది అంటే దేవునికి దగ్గర రాకుండా దూరంగా ఉంచేదేంటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింప నేరకు ఎండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి నీ అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. లిసన్, ది లార్డ్స్ ఆర్మ్ ఈస్ నాట్ టూ వీక్ టు సేవ్ యూ, నార్ ఈస్ his ear too deaf to hear your call. It's your sins that have cut off from God. Because of your sins, He has turned away and will not listen anymore. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిన్ను దేవునికి దూరంగా చేసేది ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. దీంట్లో మనకు కనబడేటటువంటి మొదటి విషయం ఏంటంటే పాపములు. అందరూ కూడా చెప్పండి, పాపములు, సిన్స్. ఈ పాపములు అనేవి ఏం చేస్తున్నాయో తెలుసా? మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవుని బిడ్డలారా, దూరస్తులైనటువంటి మనల్ని ఏమండి మనం ఎందుకు దూరం అయ్యాము? ఎవరు మనల్ని దూరం చేశారు? ఏది మనల్ని దూరం చేసింది? ఆదాము, అవ్వ.
ఇద్దరూ కూడా అవిధేయులై పాపం చేసి ఆ పాపం వల్ల వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. దగ్గరగా ఉన్నవారు, సహవాసం కలిగిన వారు, దేవునితో మమేకమై చక్కగా జీవిస్తున్నవారు దేవునికి దూరం అయ్యారు. దూరమైనటువంటి వారిని దగ్గరకు తీసుకుని రావడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి శిలువలో వ్రేలాడి క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి మనలను, దూరంగా ఉన్న మనల్ని దగ్గరగా తీసుకొస్తున్నాడు. వేరు చేసిన పాపాన్ని దూరం చేసి, వేరు చేసిన పాపాన్ని క్షమించి, దూరంగా ఉన్న మనల్ని రక్తము దగ్గరగా చేసింది. పాపం దూరం చేసింది, రక్తం దగ్గర చేసింది. దగ్గర చేసినటువంటిది రక్తం, దూరం చేసింది పాపం. దూరం చేసే పాపాన్ని నువ్వు దూరం చేసుకుంటే, యేసుకు నీవు దగ్గరైతే ఆయన ఏం చేస్తాడంటే ఆయన అద్భుతమైన కార్యాలు చేసి నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగించి దూరంగా ఉన్న నిన్ను దగ్గరగా మార్చి నీ బ్రతుకులో గొప్ప విడుదలను సమాధానమును కలుగు చేసే సర్వశక్తిమంతుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి, మన దూరం చేస్తున్న మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను నిన్ను దేవుణ్ణి ఏకం చేశాడు, ఏకము చేశాడు. పాపం దూరం చేసింది దేవుని దగ్గర నుంచి. యేసయ్య రక్తం, యేసు ప్రభువారు మనల్ని ఏకము చేశారు. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువార్త మనల్ని ఏం చేసిందంటే మనల్ని దగ్గరగా చేసుకుంటూ వచ్చింది. ఆ సువార్త ఏది అనగా క్రీస్తు తన యొక్క సువార్త ద్వారా, సువార్త వినబడిన వెంటనే సువార్తకు లోబడ్డాం. సువార్త అనగా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మనకు వినబడగానే యేసు ప్రభువారిని మనం రక్షకుడిగా అంగీకరించాం. అలా అంగీకరించడాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప సమాధానాన్ని కలుగు చేస్తున్నాడు. యెషయా 57:19 వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దూరస్తులను సమీపస్తులుగా చేసి సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తాను. వారికి ఉన్నటువంటి హృదయములో జబ్బు ఉంది. ఏం జబ్బు ఉంది అని అంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి కలిగినటువంటి ఆ జబ్బును దేవుడు ఏం చేస్తున్నాడంటే తొలగించి, ఆయన మనందరినీ కూడా ప్రేమించి తన రక్తముతో మనల్ని కడిగి, తన పరిశుద్ధ రక్తముతో మనం పవిత్రపరిచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనకు గొప్ప సమాధానమును కలుగు చేసేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనతో ఎవరైతే ఆ పాపము నుంచి దూరం అవుతారో వారికి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చి దూరస్తులను సమీపస్తులుగా చేసే సర్వశక్తిమంతుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక రెండవది, శ్రమలు దూరం చేస్తాయి. శ్రమలు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలకు శ్రమలు రాగానే దేవునికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు, దేవుని సన్నిధిలో మోకరించడం మానేస్తారు. యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఎందరో స్త్రీలు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నారు. ఈ వెంబడించేటటువంటి స్త్రీలను గురించి మనం చూస్తే మత్తయి సువార్త 27:55 యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. యేసును వెంబడించినటువంటి అనేక మంది స్త్రీలు సిలువకు దగ్గర లేరండి, సిలువకు దగ్గర లేరు. స్త్రీలు దూరంగా ఉన్నారు. ఎందుకు అంత దూరంగా ఉన్నారు? భయం. యేసు ప్రభువారిని అత్యంత సన్నిహితంగా వెంబడించినటువంటి
పేతురు ఉన్నాడు. ఆ పేతురు ఎక్కడున్నాడు? లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనంలో, వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా ఉండి వెనుక వచ్చుచుండెను. పేతురు దగ్గరగా లేడు, దూరముగా ఉండి వారు వెనుక వచ్చుచున్నారు. స్త్రీలు ఎందుకు దూరంగా ఉన్నారు? శ్రమ. పేతురు ఎందుకు దూరంగా ఉన్నాడు? శ్రమ. వాక్యం ఈ విధంగా చెప్తుంది. యేసు ప్రభువారు విత్తువానిని గుచ్చినటువంటి ఉపమానం చెప్పాడు. ఒక వ్యవసాయకుడు కొన్ని విత్తనాలు చేతపరుచుకుని అతను విత్తుతూ వెళుతున్నాడు. వెళ్ళేటటువంటి ఆ విత్తనాల్లో కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత కొన్నేమో రాతి నేలన పడ్డాయి. అవి వెంటనే చక్కగా మొలిచాయి. చాలా సంతోషంగా ఈ మొలకలెత్తాయి. మొలకలెత్తినటువంటి విత్తనాలకు ఎంత ఫ్యూచర్ ఉందో అన్నట్టుగా ఆనందం, సంతోషం కలగగానే ఏం జరిగిందో తెలుసా? వెంటనే శ్రమ కలిగింది. అయితే అతనిలో వేరు లేనందున, చూసారా, వేరు లేనందున అంటే వాక్యం లోపలికి వెళితేనే నువ్వు శ్రమలు వచ్చినప్పుడు తట్టుకుంటావు. వేరు లోపలికి వెళ్ళనందున కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం, ఎవరైనా సరే ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని అని వాక్య నిమిత్తం శ్రమ వచ్చిందనుకో, హింసను కలిగిగానే అలాంటి ఏం చేస్తాడంటే అభ్యంతర పడతాడు. యేసు ప్రభు నాకేమొద్దు అని వదిలేస్తాడు. వై పీపుల్ ఆర్ అవే ఫ్రమ్ జీసస్. దేవుని బిడ్డలారా, పాపములు. రెండవది శ్రమలు యేసును నీకు దూరం చేయకూడదు. శ్రమల్లో నీవు యేసు ప్రభు వారికి ఏమవ్వాలంటే దగ్గర అవ్వాలి. శ్రమల్లో అత్యంత సన్నిహితంగా ఆయన దగ్గరికి వచ్చేయాలి. యోబు తన శ్రమలో దేవునికి దగ్గరగా ఉన్నాడు. సంఘము శ్రమల్లో ప్రార్థన చేస్తూ దగ్గరయ్యింది. ఈరోజు ఏ విధమైన శ్రమలు వచ్చినా వాక్యం అనేది మన హృదయంలో ఉంటే, వాక్యం అనేది మన బ్రతుకులో ఉంటే మనము దేవునికి దూరంగా ఉండం. శ్రమల్లో కూడా దేవునికి దగ్గరలో ఉంటాం. ఈ శోధనలో, ఈ శ్రమల్లో మీరే నాకు దగ్గరగా ఉన్నారు అని శిష్యులను చూసి యేసు ప్రభు అన్నారు. దేవుని బిడ్డలారా, శోధనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మనము దేవునికి దగ్గరగా ఉండేటటువంటి వారిగా ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎందుకు మనం దూరంగా ఉంటున్నాం? పాపాలు. రెండవది శ్రమలు. ఇక మూడవది ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నామంటే డీమన్స్, దయ్యాలు. దయ్యాలు ఏం చేస్తున్నాయి పాస్టర్ గారు అని అంటే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 6-7 వచనాలు. ఇక్కడ గెరాసేనుల ప్రాంతంలో దయ్యాలు పట్టినటువంటి వాడు, సేనా దయ్యం పట్టినటువంటి వాడు, సమాధుల్లో నివాసం చేసేవాడు. ఆ గెరాసేనుల ప్రాంతానికి యేసు ప్రభు రాగానే వాడేమంటున్నాడంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, దయ్యం పట్టినటువంటి వాడుకున్నటువంటి సంస్కారాన్ని చూడండి. ఆ దయ్యం పట్టినోడు దూరం నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి నమస్కారము చేసి సంస్కారవంతుడిగా కనబడినట్టుగానే కనబడుతున్నాడు. యేసు, ఆ దయ్యాలు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, లేదా మాతో నీకేమి, నన్ను బాధపరుచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. వెన్ హీ సా జీసస్ ఫ్రమ్ afar, he ran and worshipped him. దూరం నుంచి చూసి ఆ దయ్యాలు పట్టినోడు వచ్చి ఆరాధన చేస్తున్నాడు. And he cried out with a loud voice and said, what have I to do with you, Jesus, the Son of the Most High God? I implore you by God that you do not torment me. నన్ను బాధపరుచుకుమని చెబుతా ఉన్నాడు.
దయ్యాలు పట్టినోడు దూరంగా, యేసుకు దూరంగా ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. యేసు వచ్చిన వెంటనే యేసు దగ్గరకు వచ్చి దయ్యాల నుండి విముక్తి పొంది ఏం చేస్తున్నాడంటే, యేసు రాగానే, యేసు సన్నిధి రాగానే, యేసు ఆత్మ కార్యాలు జరగగానే, అపొస్తలుల కార్యాల్లో కూడా 8వ అధ్యాయం 7వ వచనంలో అనేకులు పట్టిన అపవిత్రాత్మలు కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరకు వచ్చిన వారు స్వస్థత పొందుకుంటున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అయిపోతున్నారు. ఆ దయ్యం పట్టినటువంటి వాడు యేసు పాదాల దగ్గర స్వస్థచిత్తుడై కూర్చున్నాడు. ఈరోజు ప్రభు బిడ్డలమైనటువంటి మనతో ఆయన మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, వాట్ విల్ కీప్ యు అవే? ఏది మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది? మిమ్మల్ని దూరంగా ఉంచేది పాపం. ఆ పాపం యేసయ్యకు దూరంగా ఉంచుతుంది. కాబట్టి పాపాన్ని తొలగించుకుందాం. 2, శ్రమలు మన యేసయ్యకు దూరంగా ఉంచుతున్నాయి. శ్రమల్లో కూడా యేసుకు దగ్గరగా చేరదాం. ఇక 3వది, దయ్యాలు యేసుకు మనం దూరం చేస్తున్నాయి. అయితే ఈరోజు దయ్యాలు పట్టినవాడు స్వస్థచిత్తుడై ఆరోగ్యంతో బట్టలు ధరించుకుని యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. మనం కూడా ఈరోజు యేసు పాదాల దగ్గర కూర్చుని యేసయ్య సన్నిధిలో గడుపుదము గాక. సిలువలో యేసు కార్చిన పరిశుద్ధ రక్తంతో పాపములు కడుక్కుని శ్రమల్లో దూరంగా కాకుండా యేసుకు దగ్గరై, దయ్యాలు మనల్ని దూరం చేస్తున్నాయని ఎరిగి మనం మరింత దగ్గరగా యేసుకు దగ్గరగా చేరి అపవాది క్రియలన్నిటి నుంచి కూడా దూరమై దేవునికి ప్రియముగా, దేవునికి దగ్గరగా, దేవునికి నమ్మకంగా జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయా సంపూర్ణుడా, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని నీకు దూరంగా చేసేది పాపం. ఆ పాపాల నుంచి మాకు విముక్తి దయచేయటానికే సిలువలో మీరు వేలాడారు. శ్రమలు, ఆ శ్రమల్లో మేము మీకు దూరం కాకుండా వాక్యపు లోతులోకి మేము వెళ్ళి మేము పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రభువా, మేమందరం కూడా దయ్యాలు మమ్మల్ని దూరం చేస్తున్నాయి. ఏదో ఒక రకమైనటువంటి అడ్డులు, ఆటంకాలు, మందిరానికి రాకుండా, ప్రార్థనలో గడపకుండా, సన్నిధిలో ఉండకుండా, సహవాసం చేయకుండా దూరం చేస్తున్న దయ్యాలు యేసు నామములో దూరమవును గాక. యేసు క్రీస్తు నామములో ప్రభువా నీ సహాయము దయచేయండి. నన్ను అడుగుము, జనములనిగా స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నారు. ఆత్మలు రక్షించబడినట్లుగా సహాయం చేయండి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడ్డానికి సహాయం చేయండి. ఈ అద్భుతమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దుఃఖములో ఉన్న వారికి నెమ్మది ప్రసాదించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతనివ్వండి. నైనా పరిస్థితులన్నీ మార్చండి. అద్భుతమైన కార్యాలు చేయండి. మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య శక్తి గల నామములో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా, నీ మందిరంలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయనా, నీ సన్నిధిలో ఆన్లైన్లో వింటున్న ప్రతి వారిని దీవించండి. అందరి మీద కూడా నీ వెలుగు ప్రకాశింప చేయండి. కృప కలుగును గాక. యేసు నామములో నీ బిడ్డలను ఆశీర్వదించి బలపరచుమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్.